హే భగవాన్, పొద్దున్నే అలారం కూడా మోగకుండా ఈ పక్క ప్లాట్ లో ఉన్న అలీఖాన్ బుడేఖాన్ గాడు రాగాలాపన చేస్తూనే ఉంటాడు. ఏంటి చిట్టిగాడు ఇంకా నిద్ర లేవలేదు? చిట్టి బాబు జాగోరే 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 జాగో జాగో లేచున్నాగోరే. వాడు ఎలాగో పాటలు పాడి చంపుతాడు రా, నువ్వు కూడా ఏంట్రా? తప్పదు. మరి ప్యారేలాల్ చెప్పు. నాకు చిన్న డౌట్ రా. చెప్పు. మన ఆంధ్రాలో లాగా ఈ బొంబాయిలో కొళ్ళెందుకు కోయరా? కోడి కూత. ఈ బొంబాయి మహానగరంలో ఉండే ఈ జనం కోడిని గుడ్డు కూడా పెట్టనివ్వకుండా వాటిని కోసుకు తింటుంటే కోడి కూత నీకు ఎలా వినపడుతుందిరా? అవును, మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? హాంకాంగ్ నుంచి ఎవడో పైల్వాన్ గా దింపుతున్నావుగా, వాడి పేరేంటి? లియాంగ్ గుయాంగ్ కింగ్. ఏదో కింగో జింగో. ఇది అన్యాయం కదా గురుగారు. మీరేమో ఆడపిల్ల అందంగా వచ్చే విషయంలో మాస్టర్. అరే మీ శిష్యుడే నేను అందమైన అమ్మాయిల ఫోటోలు తీయాలి కానీ ఈ పైల్వాన్ల గీల్వాళ్ళ పెడతా. నువ్వేగా తెచ్చింది ఏదైనా మంచి మంచి కాంట్రాక్ట్ తీసుకురావచ్చు కదా. చూడు బ్రదర్, మన ఉత్తర దక్షిణ మ్యాగజైన్ నేను రిపోర్టర్ గా, నువ్వు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నావు. ఆ హాంకాంగ్ నుంచి వచ్చే పైల్వాన్ గారి ఫోటో తీస్తా అని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నావు. ఇప్పుడు తీయలేదనుకో, ఇద్దరం వెళ్ళి ఈ పక్కన ఉన్నాడే ఆలేఖాన్ బుడేఖాన్ గాడు వాడిలాగా రాగాలాపన చేసుకుంటూ బ్రతకాలి. చూసావాడు? అబ్బో ఒరే, 2 సంవత్సరాల నుంచి ఈ రాగాలాపన వింటూనే ఉన్నావు, చస్తూనే ఉన్నావు. ఒక్కసారైనా ఒక్క ప్రోగ్రామ్ ఇచ్చావా చెప్పరా? అబ్బో ప్యారేలాల్, నువ్వు త్వరగా స్నానం చేసి ముందర కెమెరా తీసుకెళ్లి జీప్ లో పెట్టావు. వీడు తొడగొట్టి మరి సవాల్ చేస్తున్నాడు. क्या आंध्र बच्चों सुबह सुबह कहाँ जा रहे? एयरपोर्ट जा रहा है। आप कैसे? अच्छा है। बॉम्बे वाले परोठा क्या रहा क्या? हाँ खा लिया। ओ राज सिंह भाई कैसे हो यार? बस चल रहा है सर। मजे में सर। और क्या कहाँ जा रहे सुबह? ड्यूटी का टाइम हो गया इसलिए जा रहा हूँ। ओके बस सी यू राइट. ఎక్కువ బ్రదర్, అవతల ఫ్లైట్ వచ్చే టైం అయింది. మళ్ళీ రాగస్తున్న క్యాసెట్టేనా? అవును, మళ్ళీ రాగసుద క్యాసెట్టే. విని క్యాసెట్ అరిగిపోతుంది బ్రదర్. చూడు ప్యారే, సూర్యుడితో ప్రపంచానికి రోజు స్టార్ట్ అయినట్టు పాట చాలా బాగుంది కానీ ముందు దిగరా. పొద్దున పైల్వాన్ గారి ఫోటో తీయటం రాస్తాయి. ప్యారే, ఆ బ్యూటీ ఏం చూడరా? అయ్యయ్యో, పొద్దున ఏనోడుతున్నావు కానీ అందమైన అమ్మాయి ఫోటో తీయాలన్నావు, నిజంగా తీసావు. నిజమైన బ్యూటీనా? మమ్మీ ఎంట్రన్స్ అటు ఆ వైపు. ఆహా, కోతి బొమ్మలో ₹1,00,00,000. ఈ బొంబాయి గడి జాదుతనాన్ని ఏ పోలీసుడు కనిపెట్టలేడు. ఒరే తమ్ముడు, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అదే అంటే ఆ ఫ్యాక్టరీ పనులు, బ్యాంక్ అకౌంట్స్ నేను చెప్పినట్టే మెయింటైన్ చెయ్యి. సరేగానక్క, వస్తూ ఏమిటి ఆ మేనేజర్ గారిని అలా వాయించేశావు? డర్టీ ఫెలో మార్నింగే నా మూడు పాటు చేశాడు. తప్పు చేసిన వాడు నిజం చెప్తే క్షమిస్తానేమో కానీ అబద్ధం చెప్తే అస్సలు సహించలేను. ఐ హేట్ ఇట్. సిన్సియరిటీ, పంక్చువాలిటీ ఆల్వేస్ ఐ లైక్. इससे बिजनेस इज नॉट ए जॉब. अरे बम्बई, यार तू बस स्टैंड छोड़ के एयरपोर्ट में आया? बिजनेस इंप्रूव हुआ जी. एक्सपोर्ट, इंपोर्ट, एयरपोर्ट, दिस पोर्ट एंड दैट पोर्ट. चल साला. నేను అమెరికా నుంచి వచ్చే లోపల ఈ 4 వారాలు అమ్మాయి బొంబాయిలోనే ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. సరేగానక్క, దాని స్వీట్లను చాక్లెట్ తగ్గించమను. బేబీ
నేను ఇచ్చిన లాకర్కి బ్యాగ్ లో జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా, డోంట్ మిస్ ఇట్. ఓకే మమ్మీ. అక్కాయ్ ఇప్పటికి 1000 సార్లు ఆ లాకర్ కీ గురించి చెప్పావు. అన్ని జాగ్రత్తగానే ఉంటాయి. నువ్వు బయలుదేరు. నువ్వు ఉండరా మై డియర్ చెయ్. నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు వండర్ఫుల్ గిఫ్ట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అక్కాయ్ వండర్ఫుల్ గిఫ్ట్ తెస్తా అని ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఏమిటా గిఫ్ట్? బహుమతి అన్నది చెప్పకుండా తీసుకొస్తేనే దాని థ్రిల్. రైట్ మమ్మీ. ఓకే సరే పద ఆ, బయలుదేరు. ఉంటాను. బాయ్ బాయ్. ఆ. మరి ఈ బొంబాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగ వదలు ఉంటుంటారు. నేను ఉన్నాను కాబట్టి ఎవరు రాలనుకో. నన్ను చూస్తే దొంగలకి భయం. నా పరిసరాల్లో దొంగతనాలు జరగవు. నా గురించి మొత్తానికి MFC 6392 వైట్ जिप्सी। अरे बम्बई क्यों भागता? भागता नहीं साहब, मॉर्निंग लेट हो गया, जॉगिंग करता है जॉगिंग। एयरपोर्ट पे जॉगिंग करता रहे? एयरपोर्ट में जॉगिंग करता है, सूर्य नमस्कार करता है, योगा करता है, डांस करता है। मेरे पास कुछ है, देखो 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 क्या है। चुप। ఇదిగో బేబీ దిగులు దేనికమ్మా? ఫారెన్ వెళ్ళిన మీ అమ్మ గురించా, పారేసుకున్న బ్యాగ్ గురించా? రీజన్ ఏంటి? బ్యాగ్ గురించి అంకుల్, అందులో మమ్మీ మరీ మరీ చెప్పించిన లాకర్ కి కూడా. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్, ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్, దాని స్మైల్ లోని స్టైల్ చూడు, టాపు లేపే ఊపు చూడు, వారే 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 వాహ 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 వారే 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 అరే బొంబాయి, నేనెవల్ని బే? నువ్వు అసిస్టెంట్ ఎవని పోస్ట్ పవర్ఫుల్ రా? నేరా పోస్ట్ పవర్ఫుల్? అవునన్నా, నేను కొట్టుకొస్తాను నువ్వు అమ్మేది. అరే చూప్, ₹1,00,00,000 డైమండ్ నెక్లెస్ కొట్టేసిందంట, కోతి బొమ్మల పెట్టిందంట, జీప్ లో వేసిందంట, అది మిస్ అయిందంట. జగదేక వీరుడు అతిలోక సుందరి స్టోరీ చెప్తే నమ్మనికి నేనేమన్నా ఆంధ్ర పబ్లిక్ అనుకున్నావా, అవులాగాని అనుకున్నావా? అబే ఏమనుకున్నావు? అవులాగాని అనుకున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడినావా అంటే బొక్కలన్నీ చొర చేసి కంకర్లో కలుపుతా. ఏమిట్లా కలుపుతా? కంకర్లో కలుపుతా. అన్నా నువ్వు మనిషి అయితే పెరిగా కానీ బ్రెయిన్ పెరగలేదన్నా. ఏమ్రా ఏద్దాం అట్లా నేసినావు? మరి ఏమనమంటావన్నా? లేకపోతే ఏందన్నా, ఆ బ్యాగ్ ఏ బండిలో పడేసానో నాకు తెలుసు, అవు. ఆ బండి నెంబర్ 6392 అని నాకు తెలుసు, ఆ. నీకు మోటార్ సైకిల్ వస్తే నాకు తెలుసు. నేను వెనకాల కూర్చున్నాను అనుకో, నువ్వు సర్రమని బయలుదేరావంటే ఈ బొంబాయిలో ఆ తెల్ల జీప్ కనుకోవడం ఈ బొంబాయి గడికి ఒక లెక్క. అంటే నేను ఆటో డ్రైవర్ లెక్క నిన్ను కూర్చో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలారా? అంటే మళ్ళా కోతి బొమ్మ దొరకాలంటే తిప్పుతానే ఉండాలన్నా. అరే సినిమాలలో రావు గోపాలరావుని హల్లు రామలింగ ఏడ్పిస్తున్నట్టు ఏడ్పిస్తున్నావే. ఏం లేదన్నా, చల్. చిట్టి मेरा प्यारे चिट्टी, क्या करा रहे तुम? कौन रे ये लड़की? Silence. ఇందాక ఎయిర్పోర్ట్ లో మెరుపులే మెరిసింది చూడు అమ్మాయి, ఆ అమ్మాయిరా. ప్యారే, ఈ అమ్మాయిని ప్రేమించాలి డిసైడ్ అయిపోయారా? ఆ పిల్ల ఎవరు, ఎక్కడుందో, అడ్రస్ ఏమిటో ఏమీ తెలియకుండా నియంతోటి డిసైడ్ చేసుకుంటే ఎలారా? ఫేస్ చూసా, ఫిగర్ చూసా, ఫోటో తీసా, ఫిక్స్ అయిపోయారా? ఐ మీన్ లవ్ విత్ హర్. సర్లే, వాయిస్ విని మనిషిని చూడకుండా ఆ సింగర్ పిల్లని ప్రేమించేశావు. ఇప్పుడు మనిషిని చూసి వాయిస్ వినకుండా ఈ జింగిరి పిల్లని ప్రేమించేశావు. ఇలా అయితే ఎలారా? ప్యారే, ఆ. నా ప్రేమ మీద జోకులు వేసావంటే షేపులు మారిపోతాయి. లుక్ ఎట్ దిస్ బ్యూటీ రా, బ్యూటిఫుల్. ఒరేయ్, మన సామాన్లోకి ఎవరితో లేడీస్ బ్యాగ్ వచ్చింది, ఎవరిదంటావు? ఎవరిదో గొట్టం గారి అవతల పడే. ఆ కళ్ళని చూడు, అచ్చు నన్నే చూస్తట్లేదు. కోతి బొమ్మ. రేయ్, కోతి బొమ్మ కుక్క బొమ్మ కాదురా. రే రే, చూడరా ఈ అందాల బొమ్మని, అపరంజి బొమ్మని. బాంబేలో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నా కళ్ళకి కనబట్టపోవడం ఈ రోజు. దిందిరి దిందిరి దిందిరా. బా, చిట్టి, ఏంట్రా? నువ్వు ఫోటో తీసిన అమ్మాయిది బ్యాగు. ఆ? కావాలంటే ఈ ఫోటో చూడు. ఊరుకో. హ. ఆ, होता है ऐसे
कभी 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 రాగసుధా సింగర్ దిందిరి దిందిరి దిందిరే ఏమైందిరా వాసు ఆ? నువ్వు 4-5 నక్క తోకలు ఒకేసారి తొక్కుంటావు ఎందుకురా ఇదిగో రాగసుధ తాలూకు పాటల పుస్తకం ఆడియో ఎందుకు? క్యాసెట్ నిజం ఆ అంటే రాగసుధా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకటే అన్నమాట ప్యారే నాకిష్టమైన వాయిస్ నే ప్రేమించే ఫిగరు రెండు ఒకటే అవటం కాకుండా ఇవాళ ఈ అమ్మాయి మనకు కల్పించటం ఆ అమ్మాయి బ్యాగ్ మనకు దొరకటం వాట్ ఏ కోఇన్సిడెన్స్ ప్యారే క్యారే ఇది రారే ఆగే యారే. సప్నా सच होता है दिन तननननन, दिन तननननन, दिन तननननन. ఒక ఐడియా రా ఆ. ఇప్పుడు అడ్రస్ ఫోన్ నెంబర్ బుక్ లో ఉన్నాయి కదా వెంటనే మనం బ్యాగ్ తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చామనుకో ఫస్ట్ నన్ను లైక్ చేస్తుంది ఆ తర్వాత లవ్ చేస్తుంది నాన్న వెర్రి నాన్న ఆ. పారేసుకున్న బ్యాగులు పర్సులు తీసుకెళ్లిస్తే లవ్ చేయరా తండ్రి టాటా చెప్పి తలుపేసుకుంటారు అంతేనంటావా మహా అయితే చేతిలో 10 రూపాయలు పెట్టి గడ్డం గిచ్చుకోమంటారు అంతేనంటావా అంతే 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 అంటాను అదేంట్రా ప్యారే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎవరి మీద కలగని ప్రేమ ఈ అమ్మాయి మీద కలిగిందిరా ఐ వాంట్ హర్ రా ఐ లవ్ హర్ రా ప్యారే ఐ లవ్ హర్ ఠీక్ హై నువ్వు ఒకేసారి వెళ్ళి బ్యాగ్ ఇచ్చి కట్ చేసుకోకుండా ఆ. దఫాలుగా 4 సార్లు కలుసుకుని ప్రేమించి నీ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి ఒక ఐడియా చెప్తాను ఫోన్ నెంబర్ చూడు ఇదిగో 3112333 ట్రింగ్ ట్రింగ్ పేరెళ్ళని చెప్పు నువ్వు కదరా 4 వరకు हेलो హలో సుధాజీ హై यस सुधा स्पीकिंग ఫోన్ లో మాట్లాడక డాన్స్ లా చేస్తారు నువ్వు మాట్లాడు హలో అలా కాదు మూతికి ఫోన్ తగిలించు हेलो मेरा नाम प्यारेलाल है आज सुबह आपका बैग हमको एयरपोर्ट में मिला है व्हाट నా హ్యాండ్ బ్యాగ్ మీకు దొరికిందా हाँ जी థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు కొంచెం నాకు ఆ బ్యాగ్ తెచ్చిస్తే देखिए मैडम मैं बहुत बड़ा बिजनेसमैन हूँ आप एक काम करिए సార్ నాకు హిందీ అంతగా రాదు తోడ మాలం మీరు నాకు కొంచెం తెలుగులో చెప్తే हाँ నాకు थोड़ा थोड़ा तेलुगु मालूम చూడండి మేడం मैं बहुत बिजी आदमी हूँ इसीलिए రేపు సాయంత్రం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి आइए ఠీక్ అండి ప్యారలాల్ జీ ప్యారే లాలా నిన్ను పిలుస్తుందిరా నువ్వేరా పేరలాలంటే हाँ जी ప్యారలాల్ జీ గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి కితనే బజే కో ఆవాలండి ఎన్ని గంటలు రావాలని అడుగుతుందిరా జీలకర్ర అని చెప్పు 10 10 बजे को आओ और वेट करो నేను మీ బ్యాగు తీసుకుని వహా వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా బ్యాగ్ దొరికింది మేరా బ్యాగ్ దొరికింది పోయిన బ్యాగ్ దొరికింది నా ఏంజల్ వచ్చేస్తుందిరా వస్తుంది కానీ ఈ పేరలాల ఆ అమ్మాయిని కలవడు కన్ఫ్యూజ్ చేయకరా కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదు అప్పుడే ఆంధ్ర నుంచి వచ్చిన చిట్టిబాబురా నువ్వు కలుగుతావు ఓకే ప్యారే అరే ఈ బొంబాయిలో అంబాసిడర్లే గాని జీపులు కల్పిస్తలేవేమ్రా తిరగాలి పటేల్ భాయ్ అప్పుడు కనపడతాయి అరే ఏం తిరగాల ఆటో డ్రైవర్ లెక్క తిప్పుతానే ఉన్నా పొద్దుగాలకి వెళ్ళి నేను అరే రే బందర్ అరే బొంబాయి బందారున్నాయి అరే మన బందర్కి ఇంత తోకలేదు ఐసా అరే బాప్రే బా तुम कौन बे बच्चों की गुड़िया ले जाएंगे नी अब्बा बोंगड़ी फेस में मेरू रे ఊరుకోండి ఎడమకండి जाओ తెలుగులో ఉన్నాడు బా అబే బేల్పూరి పేస్ పిల్లల దగ్గర బొమ్మలు తీసుకపోతాం బే నీకు తెలుగు వచ్చా తెలుగు వచ్చా కొడతావేంటి రీజన్ ఏంటి అరే నిన్ను కొట్టడానికి రీజన్ కూడా కావాలరా భొంగడా బొంగడా అంటే ఏంటి అర్థం చెప్పాలని కొడతావేటయ్యా నీ దగ్గర తెల్ల మారుతి జీప్ ఉందా సఫేద్ మారుతి ఉందా నడుకోట్రా జీకుడు కొడతావేటయ్యా పోనీ ఎర్ర కోతి బొమ్మ ఉందా ఎర్ర కోతంటే లాల్ బందర్ ఉందా నడుకోట్రా ప్రధానికి కొడతావేటా
మాట్లాడుగా కొట్టద్దు కొట్టద్దు ఆ, మొదలు నేను చెప్తా ఆ. తర్వాత నువ్వు కొట్టు ఆ? లేదా మొదలు నువ్వు కొట్టు తర్వాత నేను చెప్తా అయ్యో, ఏంటయ్యా ఎవరు కొట్టాలి ఎవరు తిట్టాలి అనేది మీరే నిర్ణయించుకుంటారా? నన్ను అడగరా? అసలు రీజన్ ఏంటయ్యా? రీజన్ ఏంటంటే ఈ వరల్డ్ ఏ తిట్టైనా నీ ఫేస్ కి బరబ్బర్ సూట్ అయితే అంటే అంటే అటు అడుగు అంటే आप यहाँ खड़ो जी ओके। हम बोलते बोल। यहाँ खड़ो यहाँ खड़ो रे అరే భయ్, అబే సాలే బద్మాష్ నీ కొట్టమంటే బాసు నీ కొడతావురా బాసుని చూసి బద్మాష్ అనుకున్నాను మాఫ్ కరో आहा दिंदिरी 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 धूल धूल धमक के लिए जाओ प्यार शुरू करो ఏ చుప్ కప్ చుప్ ఫాలో నన్ను కాదు బే సీన్ ని आहा ఈ ప్యారీ నల్గడు ఇంకా రాలేదేంటి ఏమిటండి మీ నోట్లోంచి వచ్చింది తెలుగు మీరు మాట్లాడిన తెలుగు ఏమే రైట్ అవును దానికి అంతర్పు ఎందుకు ఖర్చారు ఏం చెప్పంటారండి బాబు ఆంధ్రాలో అమలాపురం నుంచి వచ్చిన నాకు 2 రోజులుగా ఈ బాంబేలో భాష వల్ల చచ్చిపోతాను నమ్మండి ఎవరిని చూడండి క్యా హై ఏ హై ఓ హై క్యా హై అలాంటిది మీ నోట్లోంచి తెలుగు వినంగానే ఎడారిలో ఏసీ పెట్టించినట్టు అనిపించిందండి I see. ఆ కూల్ బ్రీజ్ అది హలో 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 ఐసీ అనేసి వెళ్ళిపోతారంటండి మనం తెలుగు వాళ్ళం హిందీ సిటీలో కలిసాం అట్లీస్ట్ ఇంగ్లీష్ లోనే మాడుకుందామండి యు సీ దిస్ బాంబే వెదర్ ఇస్ సో కొంచెం నస ఎక్కువ పెడుతున్నారు ఎవరండి బాబు మీరు నస కాదండి నా పేరు చిట్టి బాబు చిన్నప్పుడు అందరూ నన్ను ముద్దుగా పండు అని పిలిచేవారు ఆ పెద్ద అయిపోయిన తర్వాత ఆకు పండు చేమ చెట్టు అంటే ఆశయంగా ఉంటాయి కదండి అందుకనే చిట్టి బాబు అని సెట్ అయిపోయానండి ఎలా ఉందండి యావరేజ్ గా ఉంది. యావరే. ఏమండి మీరు పావుబాజీ తింటారండి తిన్ను చిచి నేను అంతేనండి ఏంటండి బాంబేలో ఎవరిని చూసినా రోటీ చపాతి పరోటీ దిందిరి. దిందరి పిక్కు తింటా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి మన ఆంధ్ర అన్నంలో ఆ వెన్నపూసలో ఆవకాయ కలుపుకుని దిందిరి అదండి తింటా ఉంటే నీలో ఒక గొప్ప విషయం కనిపెట్టానండి ఏంటండి అది ఒకదానికి లింక్ లేకుండా మీరు భలే మాట్లాడతారే నే ఎప్పుడు అంతేనండి అవును ఇంతకీ మంది ఎవరన్నారు నేనేం అనలేదండి బాబు ఓ పోనీ చెప్పనా మీది విజయవాడ అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు నేనేంటో ఎప్పుడు అంతేనండి వెరీ సింపుల్ విజయవాడ ఎండలా మీ ఫేస్ చిరాగ్గా ఉంటాను అవునండి చిరాగ్గానే ఉంది నేను మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను వాడు ఇంకా రాలేదు ఎవడండి వాడు అసలు వాడు మనిషేనా అంట అదేంటండి అలా అన్నారు అరే మీలాంటి అందమైన అమ్మాయిని ఇలా వెయిట్ చేయించడం ఏంటండి అసలు తెలుగు వాడేనా అంట కాదండి ప్యారేలాలని హిందీ వాడు ఓహో. శుద్ధ వెదవలా ఉన్నాడు అసలు వాడు మొహం కూడా నాకు తెలీదు నా బ్యాగ్ పోయింది అది వాడికి దొరికిందట ఇక్కడికి వస్తే ఇస్తానని ఫోన్ చేశాడు చిచి బాంబే గారు అంతా ఇంతేనండి ఉత్తి బేల్పురి గారు వాళ్ళు చెప్పేదోటి చేసేదోటి చిచి హలో 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 ఏం చేసావురా లడికి దిలుపురం బారా దిందిరి 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 ఏం వాయిస్ రా నాదా కాదు అమ్మాయిది అరే ఖైమా పటేల్ ఎన్ని జిప్సీలు ఎతికినా 6392 మాత్రం దొరకడం లేదు కదా కోతి బొమ్మ కోసం సిటీ అంతా కుక్క లెక్క తిప్పిస్తున్నావు రసాలే ఇదేమన్నా బొబ్బిలు అనుకున్నావా బొంబాయి పెద్ద సిటీ బాగా ఎతకాల अरे प्यारे ये जिंदगी के लिए बस है अरे बस अब जरा बाजू हटो अरे बाजू से जाओ यहाँ पे जी इंडिया गेट में चली बोरा अरे చూసి బండి బేస్తాలే 6392 కంట ముందు బండి పోయింది అరే బొంబాయి ఎడా పోయిందిరా జీప్ ఈ ఫ్లాట్స్ లోకి పోయిందన్నా ఏ ఫ్లాట్ లోకి పోయిందో అబే ఇన్ని ఫ్లాష్ లా ఏ ఫ్లాష్ అని ఎత్తుకుతావు రా బేవకూఫ్ అన్నా నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగాలే ఏనంటావా లేకపోతే ఏందన్నా ఈ ఫ్లాట్స్ లోకి పోయిన జిప్ మళ్ళీ ఇదే ఫ్లాట్ నుంచి వస్తది కదా అప్పుడు పొద్దుల లటక్కన పట్టుకోవాలి ఐసా హై మే దిల్ వాలా ఐడియా అరే ఫస్ట్ క్లాస్ ఉన్నది ఆ. ఒక పని చేయి ఏందన్నా నువ్వు పడుకో. ఎందుకు పడుకోవాలి నేను లేకపోతే ఏంది బే ₹1,00,00,000 కోతి బొమ్మ ఒకటి రే టైం మా చేసేస్తా నా పేరేంది బే ఖైమా పటేల్ హలో सुधा जी है హాయ్ నేనే సుధాజీని వాట్ ఇస్ దిస్ మీరు వస్తానని చెప్పి నహి ఆయా నేను ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలుసా हेलो बेबी మీకు बहुत కోపం వచ్చినట్టు ఉంది गुस्सा है तो हम बात नहीं करता है గుస్సానే अच्छा हंसते हंसते बात करो బాత్ కరడానికి నాకు హిందీ అచ్చాగా రాదండి తోడ తోడ మౌనమని చెప్పాను కదండి
ఇంతకీ నా బ్యాగ్ ఎప్పుడు ఇస్తారండి? విరిసేటి పూల తీగలు తిరిగేటి చెని తీగలు తేనెటీగ చిలిపి పాట బదులు పలికింది. ఎందుకు ఎప్పుడు కొత్తగా ఉంటది. అహో అహో ప్రియా, ఇంతకన్నా తీయనైన పిలుపు వేరే ఉందా. అహో 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 ప్రియా, అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా. కౌగిలించవా ప్రియా అని జవాబు తానివ్వనా. అహో 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 ప్రియా. చిట్టిబాబు గారు, మీరు ఈ పాట పాడారేంటండి? అదేంటండి, నేను రోజు పాడుకునే పాట ఇది. ఇది నా ఫేవరెట్ సింగర్ రాగసుధ గారి పాట. అవును, మీది పాట పాడారేంటి? అది నా పాట కాబట్టి. అంటే సుధా, రాగసుధ. మై గాడ్, వాట్ ఏ లక్కీ ఫెలో ఐ యామ్. మీరంటే నాకు అదేనండి, మీ పాట అంటే నాకు చచ్చేంత ఇష్టం అండి. నేను రోజు పొద్దున లేచినప్పటి నుంచి మీ పాటతోనే స్టార్ట్ అయ్యి మీ పాటతోనే ఎండ్ అవుతుందండి. అవునండి, నాకు డౌట్ అండి, ఈ పాట ఎవరు రాశారండి? నేనే రాశానండి. ఈ పాట మీరయ్యా మీరు పాటలు పాడటమే కాక రాయటం కూడానా అండి? అవునండి, నాకు డౌట్ ఏంటండి, ట్యూన్ కూడా మీదే. అయ్యా, మా మమ్మీదండి, ఆవిడికి సంగీతం కూడా వచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. మీరు పాటలు రాయటం, ఆ ట్యూన్ కట్టడం, మళ్ళీ మీరు దాన్ని పాడటం, మాలాంటి శ్రోతలు మధ్యపోగొట్టని నమ్మండి. యు ఆర్ గ్రేట్ రాగసుధ గారు. ఊరుకోండి, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. मैडम ये लेटर प्यारेलाल साहब ने दिया है. ఎవరండి, నాలాంటి మరో తెలుగు ఫ్యానా అండి? ఫ్యాను కాదు, రేడియో కాదు, ఇడియట్ గాడు. రాలేకపోతున్నాను సారీ అని చెప్పి లెటర్ పంపించాడు. ఎవరండి, ఆ కేరళాల్ గడనా? ప్యారేలాల్ కాదండి బాబు, ప్యారేలాల్. ఏదో ఒక లాల్ గడండి. చిచ్చి, స్టూపిడ్ ఇడియట్. మీలాంటి అందమైన అమ్మాయిని ఎన్ని రోజుల తరపు వెయిట్ చేస్తాడండి? అసలు ఏంటండి వాడి ఉద్దేశం? నన్ను అడిగితే నాకేం తెలుసండి. ఓ కరెక్టే, వాణ్ణి కదా అడగాలి. ఏమండి, వాడి గురించి కాస్త డీటెయిల్స్ అని చెప్తారు నాకు? ఎందుకులేండి, వాడి వల్ల ఇప్పటికే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీకు కూడా ఎందుకు ఆ బాధ? ఎంత మాట అన్నారండి, ఎంత మాట అన్నారండి. మనం తెలుగు వాళ్ళం, దాంట్లో మీ పెద్ద ఫ్యాన్ అండి. మీ ప్రాబ్లమ్స్ లో అట్లీస్ట్ 50% పంచుకునే బాధ్యత నాకుందండి. పదండి, అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ ప్యారలాల గురించి వివరాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం. పదండి. బ్యాగ్ లో నాకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఉన్నాయండి. అందుకే ఆ ప్యారేలాల్ గడు నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి చచ్చినట్టు వస్తున్నాను. అంటే వాడి మీ బ్యాగు, దాంట్లో ఉన్న మీ పాటల పుస్తకం, మీ అమ్మగారి లాకర్కి ఎత్తుకుపోయి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడన్నమాట. వాడే నా చేతికి దొరికితే నా చేతికి అయ్యో, మీకు ఇంత ఆవేశం వచ్చిందేంటండి? లేకపోతే నా ఫేవరెట్ సింగర్ ని, నా ప్రాణాల్లో చూసుకునే మనిషిని ఇంత కష్టపెడతాడా? ఊరుకోండి, నా కోసం మీరు ఇంత మనసు పాడు చేసుకోవడం ఎందుకు? అరే బాంబే, ఇటువంటి సీన్ ఏ సినిమాలో రాలేదులే. రాలేదన్నా. బ్యాగ్ ఎవరి కార్లు ఉన్నట్టు? 6392 వాడి కారులోనే ఉందన్నా. అంటే ఇప్పుడు బ్యాగ్ ఎవరి దగ్గర ఉన్నట్టు? వాడి దగ్గరే ఉన్నట్టు. మరి బ్యాగ్ ఆన్ దగ్గరనే ఉంచుకొని ఎవరో ప్యారేలాల దగ్గర ఉన్నట్టు డ్రామా ఆడుతుండే. వీడు పెద్ద డేంజరస్ మ్యాన్ లా ఉన్నాడన్నా. అవు, ఓ పని చేస్తే బెటర్. ఏంటది?
కోతి బొమ్మ మర్చిపోతే ₹1 కోతి బొమ్మ పోతే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు బే. ఏ ఒక నేనే ఓన్ గా ఐడియా చేస్తా. థ్యాంక్స్ అండి, రండి మేము డ్రాప్ చేస్తా. ఇదే మా ఇల్లు. చూడండి సుధ గారు, ఈసారి వాడు మళ్ళీ మీకు ఫోన్ చేయగానే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 62384662. ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ లైఫ్ లో. అదేంటి నా ఫ్లాట్ తలుపులు తెరుచున్నాయి? వచ్చేటప్పుడు మనం అంత నీట్ గా సర్ది లాక్ చేసి వచ్చాం కదరా. అదేంట్రా సామాన్ చంద్రమందర కబడి ఉన్నాయి. ఏంట్రా ఏంట్రా ఇదంతా? అదే నాకు అర్థం కావట్లేదు. चोरी तो नहीं की है, हंगामा है क्यों కోసుకుంటే చస్తావు బే. తెలుగు ఎవరు మీరు? కత్తుల ముగ్గురే వాళ్ళ? నహీ. మరి గడ్డాలు గీసేవాళ్ళ? మా వాడు గీంచుకోడు. అజబ్. బందర్ కహా హై? ఓరి దిందిరిగాళ్ళలారా, బందర్ ఎక్కడుందో తెలీదా? గుడివాడ పక్కన. ఏయ్, ఆ బందరు కాదు బే. ఆంధ్రాలో ఉన్నది ఒకే ఒక బందరు బే. రే గుజరాత్ లో ఇంకో బందర్ ఉందిరా, గాంధీ గారు అక్కడే పుట్టారు. పోర్ బందరు. మేము అడుగుతున్నది ఊరు కాదురా, బొమ్మ, కోతి బొమ్మ. కోతి బొమ్మ కావాలంటే ఇక్కడికెందుకురా రావడం? ఏ షాపుకో పోతే అక్కడ అమ్ముతారు కదరా దిందిరిగాళ్ళలారా. రే క్రైమ్ సినిమాల్లో బొమ్మల్లో వజ్రాలు పెట్టి ఓపెన్ చేసి చూసినట్టున్నారు. పోగొట్టుకున్న విలన్స్ లా లేరు? అవును, అచ్చం అలాగే ఉంది. చూసినట్టే తీసినట్టే ఉన్నారు. ఠీక్ హై, మీరనుకున్నట్టు మేము విలన్లమే. ఈ బేవకూఫ్ గాడు ఎయిర్పోర్ట్ లో ఒక కోతి బొమ్మ కొట్టేసి ఒక పూరి బ్యాగ్ లా పెట్టిండు. అది మీకు దొరికిందా లేదా? కోతి బొమ్మేగా అవు. దొరికింది. మర్యాదతో నా కోతి బొమ్మ నా చేతిలో పెట్టు, లేకపోతే చించేస్తాం. అరే బొంబాయి, నిన్ను కొట్టిండ్రా? నిన్ను కూడా కొట్టిండు. అచ్చా టీకే, కొడితే కొట్టినావు, దోస్తానిలా కొట్టినావు అనుకుంటా. ఆ కోతి బొమ్మల ₹1,00,00,000 మాలున్నది, అది నా చేతిలో పెడితే పోతాం. మర్యాదగా మీ ముందర కత్తులు వెనకాల తోకలు ముడుచకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకి ఈడ పోలేడున్నది. అరే గాడున్నది. మీరు పోలీసులకు ఫోన్ చేయండి, ఆ తర్వాత మేము ఇంకొకళ్ళకి ఫోన్ చేస్తాం. ఎవరికో? రాగా సుధాకి. అహో ప్రియా, ఓహో ప్రియా. ఆపండి మీరు మీ అదగొంతులు. ఈ పాట గురించి మీకు ఎలా తెలుసు? ఈ పాటే కాదు, దానికి వెనక ముందున్న కథ కూడా తెలుసు. ఆ పోరి పరుసు నువ్వే కొట్టేసి ప్యారేలాలని చెప్పి నమ్మించి ప్యార్ మొహబ్బత్ అని పార్కులకి గుంజి ఈ బొంబాయికి కొత్తగా వచ్చిన అమలాపురం తెలుగు వాడిని ఒప్పించి. ఓకే ఓకే, అయితే మా పిల్లక మీ చేతిలో ఉందన్నమాట. అవును, మా కోతి గిలక మీ చేతిలో ఉంది కదా. గందుకోసానికి కత్తి మూసి కాంప్రమైజ్ కొచ్చేద్దాం. నువ్వు చేయది పద, టేబుల్ మీద కూర్చొని అక్కడ మాట్లాడుకుందాం. దాకెందుకు? ఇక్కడే చతికిలబడి కూర్చొని మాట్లాడుకుందాం. మంచిగా చెప్పు. కూర్చోండి. పటేల్ భాయ్, మీరు ఫోన్ చేసి మా ప్లాన్ చెడగొట్టొద్దు, మేము ఫోన్ చేసి మీ ప్లాన్ చెడగొట్టొద్దు. అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. రాగసుధ మా వాడి ప్రాణం. మేము ఎంతో కష్టపడి ప్లాన్ చేసి లవ్ స్టోరీని ఒక దారికి తెచ్చాం. వెన్నపడే టైంలో కుండను పగలగొట్టద్దు భాయ్. మేము ఎంతో కష్టపడి ఆ కోతి బొమ్మను తెచ్చాం. పాపం. అందులో ₹1,00,00,000 విలువ చేసే హారం పెట్టాం. అయ్యో పాపం. ఆ? మా కోతి బొమ్మ మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. రే ఆ బొమ్మ ఎక్కడ నుంచి తెచ్చిచ్చారా? మీకు కావాల్సింది కోతి బొమ్మేగా? అవును. అది పై ప్లాట్ లో ఉన్న రాజా బలవిందర్ సింగ్ సందూకి ఇచ్చాను. రే ఇచ్చావు కదరా, వెళ్ళి తీసుకురా. వెళ్ళు అలాగే. వెళ్ళు. మీరు ఇక్కడే కూర్చోండి భాయ్. ఎక్కడికి వెళ్తాం? బాయ్ సాబ్, ఆ, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎన్నో సినిమాలు చూసినా గానీ నీ అసొంటి లవ్ స్టోరీ ఎన్నడు చూడలే. ఏం పాడతావు తమ్మి, మంచి గొంతునిది నా లెక్కనే. మా ఖైమా పటేల్ కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం. గొంతు మాత్రం భుయో భుయో. ఆ? వీడే నేను చెప్పిన రాజా బలవిందర్ సింగ్ సంధు. ఓ బందర్ కా గుడియా. చిన్న పోరలు నాటై పడుగుతారు, నేను అడుగుతా. ఓ బందర్ కా గుడియా. అరే చో, బందర్ కా గుడియా అంటే జడుచుకొని చేస్తాడు. దేకో బేటా, మై డియర్ చిట్టి, నా పొట్టి, దేఖోమా
బందర్ కా గుడియా కోతి బొమ్మ కహా హై ఏయ్, వాడు భయపడకండి మీరంతా छोटू ये अंकल ने तुम्हें एक स्मॉल बंदर का गुड़िया दिया ना बंदर का गुड़िया वो बंदर का गुड़िया हाँ, बंदर का गुड़िया बंदर का गुड़िया हाँ, बंदर का गुड़िया मेरे पास नहीं ए, आ गया नु वो छोटू कहाँ है हाँ? कहाँ? मेरा गर्लफ्रेंड को दिया వీడికి కూడా చిన్న మినీ లవ్ స్టోరీయా अरे संधू चलो तुम्हारे गर्लफ्रेंड के पास चलेगी अभी ऑर्डर्स है बाद में जाएंगे बाय రేయ్ రేయ్ చూసినావురా బొమ్మే కోటి రూపాయల కోతి బొమ్మ ఎక్కడ వెళ్ళిపోయిందో అరే ఎందుకై అలా అరుస్తావు మేమన్నా కావాలి పోగొట్టావా ఆ కోతి బాబు తెచ్చిచ్చే బాధ్యత మాది అసలే మా వాడు ప్రేమలో పడి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ కోతి బొమ్మ గొడవ పెట్టడం ఏమన్నా బాగుందా కైమా పటేల్ అరే టీకై బై నీవోని ప్రేమ కథ జబర్దస్తున్నది ఏమ్రా బాంబే హౌ ఇంతవరకు ఏ సినిమాలు రాలే ఆ కోతి బొమ్మ దొరికితే ఆ పైసలతోని మేమే సినిమా తీస్తాం మీ ప్రేమకు మేము సాయం చేస్తాం మా కోతి బొమ్మకు మీరు సాయం చేయండి అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం ఇక్కడనే ఉంటామే మెక్కడికి భూమ్ हेलो हेलो मैं प्यारे लाल बात कर रहा हूँ మిస్టర్ ప్యార్ మీరు నాకు ఫోన్ చేయొద్దు